సరేనా తమ్ముడు, బావని అడుగుతా మరి. ఏమైందే మోహం కడుక్కున్నా చాయ్ వేయమంటే ఇక ఫోన్ మాట్లాడుకుంటుంటావు? మా తమ్మునికి 2000 రూపాయలు అవసరం పడ్డదట. బావ ఎప్పుడు సాయం చేయడు, ఇది ఒక్కసారి ఎట్లనో అట్లా బాగా అర్జెంట్ ఉన్నది, బావని పైసలు ఏమన్నా కానంటాండు. సాయమా? నాకు సాయం అంటేనే నచ్చది. నేనేం పైసలు వేయా, ఎవరికి ఇయ్యా, ఏం సాయం కూడా ఎవరికి వేయా. ఎందుకు, ఏమైంది? మన పెళ్ళైనప్పటి నుంచి చూస్తానా, ఎప్పుడు ఎవరు ఏం అడిగినా సాయం చేయవెందుకు? సాయం ఎందుకు చేయమంటే మా బాబు ఏమటి అయ్యా. మీ బాప ఏమన్నాడు? ఎవరికి సాయం చేయకని చెప్పిండా? కాదు, మా బాబు చిన్నప్పుడు ఎవరికైనా సాయం చేయాలని చెప్పిండు. చేయాలని చెప్తే మా ఫ్రెండ్ గారికో సాయం చేసినందుకు నన్ను పొల్లు కొట్టిండు. అందుకనే ఇక నేను ఆ కాడ నుంచి ఎవరికి సాయం చేయదలుచుకోలే. మీ ఫ్రెండ్కి ఏం సాయం చేసినావు? సాయం చేస్తే మీ బాబు ఎందుకు కొట్టిండు? మా బాబు చిన్నప్పుడు ఎవరు కష్టాలలో ఉన్నా సాయం చేయాలి అని చెప్పిండు. చెప్పిన వల్ల ఇక మా ఫ్రెండ్ గారు కష్టాలలో ఉన్నాడని సాయం చేసిన వల్ల కొట్టిండు. గదే, ఏం సాయం చేసినావు? మీ బాబు కొట్టేంత సాయం నువ్వేం చేసినావు? మా ఫ్రెండ్ గారికి పరీక్షలు తక్కువ మార్కులు వచ్చినాయి. ప్రోగ్రెస్ కార్డులా వాళ్ళ బాబుతోనే సంతకం పెట్టమన్నారు. సంతకం పెట్టడం వల్ల వాడు బాగా ఎడతాడు, వాడు కష్టాలలో ఉన్నట్టుగా అని చెప్పి ఇక నేను బుచ్చపతి అని సంతకం పెట్టాను వాళ్ళ బాబు బదులు. ఇక పెట్టి వల్ల అది ఎట్లా మా బాబు తెలిసింది. వాళ్ళు పోయి వాళ్ళ సార్ ఎప్పుడు అట్ట పోయి మా బాబు తెలిసింది. తెలిసిన వాళ్ళ ఇంటికి వచ్చిన నన్ను పొల్లు కొట్టిండు. గట్రా సాయం చేస్తావరా, గట్రా రాస్తావురా అని. ఇక ఆ కాలం నుంచి ఎవ్వరూ సాయం చేస్తలేను. పోస్ట్ని పాల్పడ సాయం చేయమన్నాడు కదా అని తక్కువ మార్కులు వచ్చిన ప్రోగ్రెస్ కార్డులో సంతకం పెట్టినావా? మా అగసర తీసి అక్కదానం తెలివి. హాగా ఇది కూడా పిచ్చిదే. సాయం అంటే ఏదైనా సాయమే కదా, అందుకనే నేను సాయమే చెయ్యా, ఎవరికి సాయం చేయపో.